నమస్తే. స్వేచ్ఛ అనే భావన సంక్లిష్టమైనది, బహుముఖమైనది. 7 దశాబ్దాల క్రితం మన దేశంలో దానికోసం ఎందరో దేశ ప్రేమికులు తహతహలాడారు. వ్యాపారం కోసం వచ్చి మన దేశంలో తిష్ట వేసుకుని అపారమైన సంపదను దోచుకుపోయిన తెల్లవారు మొదట భరతమాతను బందీగా చేసుకున్న మారిన కాలం అది. ఆ సమయంలో మన దేశ జనాభా సుమారు 34 కోట్లు. ఇప్పుడంటే 140 కోట్లకు పైగానే ఉంది. ఎవరేది చెబితే అదే నమ్మి ఆనాటి కాలంలో అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలను ఆక్రమించుకుని పాలిస్తూ తెలివిలో ఆరితేరి ఉన్న తెల్ల ముష్కరుల కన్ను మన దేశంపై పడింది. ఆ తర్వాత ఏం జరిగింది? వ్యాపారం పేరుతో దేశంలోకి ప్రవేశించి మనల్ని అన్ని రకాలుగా లొంగదీసుకున్నారు. మన వనరుల్ని దోచుకున్నారు. నౌకల్లో వెండి బంగారాలను దోచుకుపోయారు. ఇన్ని రకాలుగా మనపై దాష్టికం ప్రదర్శించడంతో పాటు మనల్ని తమ బానిసలుగా మార్చుకున్నారు. బంగారు పిచ్చుకగా పేరొందిన స్వర్ణ భారతాన్ని ఇష్టం వచ్చినట్టుగా పీల్చి పిప్పి చేశారు. మన దేశ ప్రజలు ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో అన్నింటినీ సహించారు. తెల్లవారి అరాచకాలను దూరం చేసేవాళ్లు ఎవరా అని 1000 కళ్లతో ఎదురు చూశారు. తమను కాపాడే దేవుళ్లు ఏ వైపు నుంచి వస్తారోనని కళ్ళు కాయలు కాచేలా చూశారు. అప్పటికే మన దేశంలో ఎందరో అరివీర భయంకరులైన రాజులున్నారు. వారంతా బ్రిటిషర్లకు సామంతులుగా మారి తమను తాము కాపాడుకునేందుకు కప్పం కట్టి పబ్బం గడుపుకున్నారు. దాంతో తెల్లదొరల నియంతృత్వం 4 పాదాలపై నడిచింది. కానీ సృష్టి సహజ సూత్రం ప్రకారం ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా ఉంటుంది. అయితే ఆ రెవల్యూషన్ అణగారిన పేద వర్గాల నుంచే మొదలైంది. విపరీతమైన స్వాతంత్ర కాంక్ష కలిగిన పోరాట యోధులు అట్టడుగు వర్గాల నుంచే ఎక్కువగా పుట్టుకొచ్చారు. దేశాన్ని మళ్లీ స్వేచ్ఛా వాయువులు పీల్చేలా చేయాలి. తాము తెల్లవారి బానిసత్వం నుంచే బయటపడాలి. అందుకు తమ ప్రాణాలు పణంగా పెట్టైనా సరే దేశానికి స్వాతంత్ర్యం సాధించుకోవాలి. ఆ కోరిక వారిని నిద్రపోనీయకుండా చేసింది. స్వేచ్ఛా కాంక్షను రగిలించింది. అనేక రకాలుగా తమదైన పద్ధతులలో స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటంలో అనేక మంది వ్యక్తులు తమ ప్రాణాలను పూచిక పుల్లలుగా భావించారు. వారిలో చాలా మంది భారతదేశ చరిత్రలో నిలిచారు. 1947లో మన దేశానికి బ్రిటిష్ వారి నుంచి రాజకీయ స్వాతంత్ర్యం రావడానికి అనేక కారణాలున్నాయి. ఈ స్వేచ్ఛ కోసం నాయకులు పోరాటం చేయడం ఒక్కటే కాదు, మిగిలిన చాలా పరిస్థితులు కూడా దోహదపడ్డాయి. అందుకు ఇంగ్లాండ్లో చర్చిల్ పార్టీ ఓడిపోవడం, అట్లీ పార్టీ విజయం సాధించడం ముఖ్యమైన కారణంగా చెప్తారు చరిత్రకారులు. ఇంగ్లాండ్కి చర్చిల్ ప్రధానమంత్రి అయి ఉంటే మనకు స్వాతంత్ర్యం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవని వారు చెబుతున్నారు. ఇక రెండవ కారణం గురించి చూస్తే అమెరికా ఒత్తిడి గురించి చెబుతారు. అప్పటి అమెరికా పెద్ద అయిన జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలో అమెరికన్లో బ్రిటన్పై తిరుగుబాటు చేసి స్వాతంత్ర్యం సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఏ దేశం కూడా తమలాగా బ్రిటిష్ ఆధీనంలో ఉండరాదని, ఎక్కడా కూడా బ్రిటిష్ కాలనీలు ఉండకూడదని అమెరికన్లు భావించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, ఇటలీ, జపాన్ ఓడిపోవడానికి అమెరికన్ సైన్యమే ముఖ్య కారణం. అందుకని అమెరికాను కాదనే ధైర్యం అప్పట్లో ఏ దేశానికి, అందులోనూ బ్రిటన్కి అసలే లేకపోయింది. దాంతో భారత్ బ్రిటన్ పాలనలో ఉండకుండా బయటపడడానికి అమెరికా కూడా ఓ కారణంగానే మిగిలిపోయింది. ఇక మూడవ కారణం బొంబాయి నేవల్ మ్యూటినీ. తమ సైన్యం మీదనే తమకు ఆధిపత్యం పోయాక ఇక భారతదేశాన్ని ఏలడం కష్టమని బ్రిటన్ పాలకులకు బాగా అర్థమైంది. తెల్లవారికి అసలు నచ్చని మరో కారణం కూడా ఉంది. అదేంటంటే అప్పటికే మన దేశాన్ని దోచుకోవాల్సినంత దోచుకున్నాక ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏమీ లేదని ఇంగ్లాండ్ పాలకులు భావించారు. అలాగని మన దేశంలో స్వాతంత్ర యోధులు కష్టపడలేదని కాదు. ప్రపంచంలో ఏది జరిగినా దానికి ఒక్కటే కారణం ఉండదు. ఫలితం నా వల్లనే వచ్చిందని ఎవరు అనుకున్నా అది నిజం కాబోదు. అయితే మనకు స్వాతంత్ర్యం రావడం ఆలస్యం అవడానికి గాంధీయే కారణమన్న వాదన కూడా ఉంది. కానీ స్వాతంత్ర్యం రావడానికి అహింసాయుత ఉద్యమాన్ని సాగించింది మహాత్మా గాంధీయే అన్నది కూడా నిజమే. ఇక్కడే కొందరు ప్రముఖులు చెప్పిన కొటేషన్లు కూడా చెప్పుకోవాలి. అదేమంటే, మన కృషిపై మనకు సంపూర్ణ నమ్మకం ఉంటేనే విజయవంతమవుతాం. మనం కొన్ని విషయాల్లో సలహాలు, సహకారం, మార్గదర్శనం తీసుకోవచ్చు. అన్నింటికీ ఆధారపడకూడదు. మనం చిన్నపిల్లలం కాదు. మనది పరిపక్వత కలిగిన దేశం. 6000 ఏళ్ల చరిత్ర మన సొంతమని అంటారు లాలా లజపతి రాయ్.
ఇక మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాత్రం దేశ సేవలోనే పౌరసత్వం దాగి ఉంది, దేశమే లేకుంటే మనమెక్కడా అన్నారు. నిజానికి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటం ఒక సుదీర్ఘమైన మరియు కష్టమైన పోరాటంగా భావించాలి. ముఖ్యంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో మహిళా రచయితలు ప్రముఖ పాత్ర పోషించారు. బ్రిటిష్ పాలన దురాగతాలను పౌరులకు వశదీకరించడానికి, వివరించి చెప్పే వారిలో అవగాహన కల్పించడానికి ఎంతో కృషి చేశారు. పౌరులను ప్రేరేపించి వారిని స్వాతంత్ర్య పోరాటంలో భాగం చేయడానికి ఎంతో శ్రమించారు. ఆయుధాల కంటే పదునైన పెన్నులను ఎక్కుపెట్టి బ్రిటిష్ వలస పాలనపై యుద్ధం చేశారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ మహిళా రచయిత్రులు కీలక పాత్ర పోషించారు. వారిలో ప్రముఖులైన సరోజినీ నాయుడు కవయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయవేత్త. తన అందమైన కవిత్వంతో పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నారు. దేశం పట్ల తనకున్న ప్రేమను, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ కోసం సరోజినీ నాయుడు కృషి చేశారు. ఆమె శక్తివంతమైన వక్త కూడా. ఆమె తన ప్రసంగాలను భారత స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతును కూడగట్టడానికి తన రచనలను వాడారు. ఇంతకీ సరోజినీ నాయుడు ఏమన్నారంటే, మనందరికీ ఆశయం పట్ల లోతైన నిజాయితీ, మాటల్లో గొప్ప ధైర్యం, చేతల్లో శ్రద్ధ కావాలి. ఓ దేశం గొప్పదనం అమరత్వం లేని ప్రేమ, త్యాగాలనే ఆదర్శాలపైనే ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు. మహాదేవి వర్మ నవల రచయిత, కథా రచయిత, సామాజిక కార్యకర్త కూడా అయిన మహాదేవి వర్మ అన్యాయం, పేదరికం, మహిళల హక్కులను ఇతివృత్తంగా తీసుకుని రచనలు చేసేవారు. ఆమె బ్రిటిష్ వలస పాలనపై చాలా బలంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఘాటైన విమర్శలతో బ్రిటిష్ ప్రభువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఇక మరో మహిళా నాయకురాలు బీనాదాస్ నాటకాలు, నవలలు రాసేవారు. భారత జాతీయ కాంగ్రెస్ లో చేరిన మొదటి మహిళల్లో బీనాదాస్ ఒకరు. ఆమె మహిళల హక్కుల కోసం తన రచనలు వాడారు. ఆమె భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవాత్మక పార్టీ అయిన గదర్ పార్టీలో కూడా బీనాదాస్ సభ్యురాలు. ఇకపోతే అన్నీ బీసెంట్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖులు. ఆమె ఆంగ్లేయురాలు అయినప్పటికీ భారతదేశ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం పోరాడారు. తన వాక్చాతుర్యంతో పౌరుల్లో, ముఖ్యంగా మహిళల్లో అవగాహన కల్పించారు. స్థానికులకు అన్యాయం చేస్తున్న బ్రిటిష్ పాలనను అంతం చేయాలని అన్నీ బెసెంట్ పిలుపునిచ్చారు. బాలగంగాధర్ తిలక్ భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన సతీమణి లక్ష్మీబాయి తిలక్ భర్తతో పాటు స్వతంత్ర ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు. తన చురుకైన ప్రసంగాలతో ప్రజలలో స్వేచ్ఛ గురించి అవగాహన కల్పించేవారు. జనంలో స్వతంత్ర కాంక్షలు రేకెత్తించారు. మరో లక్ష్మీబాయి గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. భారతదేశంలోని రాచరిక రాష్ట్రమైన ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి 1857 భారత తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతురాలు. ఆమె భారతదేశంలో వీరవనితగా పేరుగాంచారు. ఆమె కథ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. స్వాతంత్ర్యం పోరాటంలో తెగించి కొట్లాడిన ధీర వనితలు ఒక్కొక్కరి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో మహిళలు మొదటి నుంచి ఉన్నారు, ఆఖరి వరకు పోరాడారు. 1857లో తిరుగుబాటు సమయంలో పురుషులకు సరిసమానంగా పనిచేశారు. స్వాతంత్ర సమరయోధులు ముందుండి పోరాడితే వారి వెనక ఉండి ధైర్యాన్ని నోరిపోసిన వారు లెక్కకు మిక్కిలిగా ఉంటారు. ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా వంటి మహిళా సంస్థలు మహిళల హక్కుల సమస్యలపై అవగాహన కల్పించడంలో, స్వేచ్ఛకు మద్దతుగా మహిళలను సమీకరించడంలో ప్రధాన పాత్ర పోషించాయి. చూశారు కదా, స్వాతంత్ర సమరంలో స్వేచ్ఛ కోసం ఎందరో వ్యక్తులు ముందుండి పోరాడారు. వారి పోరాటానికి వెలకట్టలేం. వీరే కాదు, తెర వెనుక పోరాటం చేసిన అన్సంగ్ హీరోస్ కూడా ఎందరో ఉన్నారు. మీకు తెలుసా? ఫ్రీడమ్ కోసం ఎందరో పోరాట యోధులు తమ జీవితాలను పణంగా పెట్టిన వారి పేర్లు అనుకున్నంతగా బయట మాత్రం రాలేదు. అలాంటి కొందరు అన్సంగ్ హీరోల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశ స్వతంత్ర పోరాటంలో భాగంగా తమ సర్వాన్ని త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలు ఎందరో. జైలు జీవితాన్ని సంతోషంగా అనుభవించిన ఉదాత్తులు ఎందరో. వారందరికీ దేశ స్వాతంత్ర్యం వజ్రోత్సవాల వేళ వేల వందనాలు సమర్పించుకున్నారు. వారిలో మహాత్మా గాంధీ ఒకరు. సత్యం, అహింస,
సహాయ నిరాకరణ ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తి కల్పించిన మహానీయుడిగా చరిత్రలో నిలిచిపోతారు. 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన నాయకుడిగా CNN గుర్తించిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. ఇంగ్లాండ్లో బారిస్టర్ చదివి ఒక కంపెనీ లాయర్గా దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టి అక్కడి జాతి వివక్షపై పోరాటం చేశారు. అదే స్ఫూర్తితో స్వదేశానికి వచ్చి తన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే నుంచి ప్రేరణ పొంది భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామిగా మారిపోయారు. చంపారణ్లో రైతులకు అండగా నిలిచి సత్యాగ్రహ ఆయుధంతో రౌలత్ చట్టంపై పోరాటంతో జాతిని కర్యోన్ముఖులను చేసిన దీశాలి గాంధీజీ. ఉప్పుపై పన్నుతో నిప్పులు చెరిగి క్విట్ ఇండియా అంటూ తెల్లదొరలపై లాంగ్ మార్చ్ నిర్వహించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఎటువంటి పదవులను ఆశించని జాతిపిత చివరకు గాడ్సే చేతిలో 1948 జనవరి 30న నేలకొరికారు. టాల్స్టాయ్, జాన్ రస్కిన్ రచనలు భగవద్గీతతో ప్రభావితమైన గాంధీజీ వాటిని తన జీవితంలోనూ ఆచరించారు. సత్యశోధనతో తన జీవితం తెరిచిన పుస్తకమని ప్రపంచం ముందుంచారు. తన జీవిత కాలంలో మొత్తంగా 2338 రోజులు జాతి కోసం జైలు జీవితం గడిపారు. ఓ మార్టిన్ లూథర్, నెల్సన్ మండేలా, దలైలామా, ఒబామా ఇలా పలువురికి ఆయన మార్గదర్శిగా నిలిచారు. ఇలాంటి వ్యక్తి ఈ భూమండలంపై మన మధ్య నడియాడంటే భావితరాలు నమ్మవు అని మేధావి శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్నారు. 11 భాషల్లో దిట్టైన గాంధీజీ బొమ్మతో ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో 250 స్టాంపులున్నాయి. 70కి పైగా దేశాల్లో ఆయన విగ్రహాలు నెలకొల్పబడ్డాయి. అయితే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారిలో చాలా తక్కువ మందే మనకు తెలుసు. కానీ మనకు తెలియని పోరాట యోధులు మరెందరో ఉన్నారు. వారంతా అజ్ఞాతంగానే ఉండిపోయారు. నిజానికి వారు అలా ఉండిపోవాలని కోరుకున్నారు. అలాంటి అన్సంగ్ హీరోల గురించి క్లుప్తంగా స్మరించుకుందాం. వారందరూ దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగక పోరాడిన ధీరులు. తాము నమ్మిన మార్గంలో ముందుకెళ్లిన కర్మయోగులుగా మిగిలిపోయారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపకులు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కు ఆద్యుడు పండిట్ మదన్ మోహన్ మాలవీయ 25 డిసెంబర్ 1861లో అలహాబాద్లో జన్మించారు. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పనిచేశారు. 4 సార్లు జాతీయ కాంగ్రెస్ కు నేతృత్వం వహించిన ఆయన 1934లో ఆ పార్టీని వీడారు. 1946 నవంబర్ 12న ఆయన మరణించారు. మహానీయ అని గాంధీ, కర్మయోగి అని సర్వేపల్లి రాధాకృష్ణన్లు మదన్ మోహన్ మాలవీయను ప్రస్తుతించారు. మాలవీయ సేవలకు గుర్తింపుగా 2014లో భారతరత్న లభించింది. ఆపై మరో నాయకుడి గురించి చూద్దాం. గాంధీజీ పిలుపునందుకుని 15 ఏళ్ల వయసులోనే సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న చంద్రశేఖర్ ఆజాద్ మధ్యప్రదేశ్లో జన్మించారు. నా పేరు ఆజాద్, మా నాన్న స్వాతంత్ర్యం, మా ఇల్లు జైలు అంటూ కోర్టులో న్యాయమూర్తికి ధైర్యంగా చెప్పిన ధీరుడు. సహాయ నిరాకరణ ఉద్యమం నిలిచిపోవడంతో విప్లవ పందాయించుకున్నారు. భగత్ సింగ్, రాజ్గురులతో కలిసి గెరిల్లా దాడులు చేశారు. సుఖ్దేవ్తో కలిసి ఉత్తరప్రదేశ్లోని అల్ఫ్రెడ్ పార్కులో ఉండగా బ్రిటిష్ వారు ఆజాద్ను చుట్టుముట్టారు. 3 సైనికులను చంపి తనను తాను కాల్చుకుని అసువులు బాశారు. ఈయన మిత్రుడైన షహీద్ భగత్ సింగ్ నేటి యువతరానికి కూడా స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోయారు. నేటి పాకిస్తాన్లోని ఫైసలాబాద్ జిల్లాలో భగత్ సింగ్ జన్మించారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. అయితే సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన పోరులో లాలా లజ్పత్ రాయ్ ఛాతిపై పోలీసులు తీవ్రంగా కొట్టడాన్ని భగత్ సింగ్ కళ్లారా చూశారు. దాంతో కోపోద్రుక్తుడై రాజ్గురు, సుఖ్దేవ్లతో కలిసి పోలీస్ అధికారి స్కాట్ ను హత్య చేసేందుకు పథకం పన్నారు. అయితే గుర్తింపులో జరిగిన పొరపాటు కారణంగా స్కాట్ ను కాకుండా శాండర్స్ ను హతమార్చారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ కేంద్ర శాసనసభపై బాంబులు విసిరి బ్రిటిష్ వారికి లొంగిపోయారు. శాండర్స్ హత్యకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు కారణమని తేల్చిన బ్రిటిష్ సర్కార్ లాహోర్లో 3 ఉరితీసింది. జ్వలించే నిప్పు కణికగా పేరున్న మరో యోధుడు అల్లూరి సీతారామరాజు. తన 27 ఏళ్ల వయసులో పరిమిత వనరులతో బ్రిటిష్ వారిని ఢీకున్న సాహసి అల్లూరి సీతారామరాజు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లులో జన్మించిన ఆయన మన్యం కోసం పోరాడారు. ఏజెన్సీ ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాఘాతాలు, దోపిడీలకు గురవుతుండడాన్ని ఆయన వ్యతిరేకించారు.
రక్షిత అటవీ ప్రాంతం పేరుతో పోడు రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్న ఆంగ్లేయ సర్కారును అడుగడుగునా అడ్డుకున్నారు. మన్యం అటవీ ప్రాంత వాసులకు రాజు అండగా నిలిచారు. పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. చివరకు 1924లో కొయ్యూరు సమీపంలో అల్లూరి సీతారామరాజును రూథర్ఫర్డ్ సేనలు కాల్చి చంపారు. ఆపై వచ్చే మరో నాయకుడు నేతాజీగా సుపరిచితుడు. భరతమాత విముక్తికి పోరు సాగించిన వ్యక్తి. ఆజాద్ హింద్ ఫౌజ్ ను ఉత్తేజపరిచి నేతాజీగా ప్రసిద్ధి చెందిన సమరయోధుడు సుభాష్ చంద్రబోస్. 1987 జనవరి 23న కటక్లో జన్మించిన ఆయన ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 4వ స్థానం సాధించారు. 1938లో కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభం వల్ల పార్టీని వీడారు. అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ను స్థాపించారు. 1941లో దేశం వీడారు. రష్యా, అక్కడి నుంచి జర్మనీ వెళ్లారు. హిట్లర్ను కలిశారు. మీ రక్తాన్ని ధారపోయండి, మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తా అంటూ ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. 1945 ఆగస్టు 18న తైవాన్ మీదుగా టోక్యో వెళుతుండగా విమానం కూలిపోయింది. ఆయన మృతిపై ఇప్పటికీ మిస్టరీ కొనసాగుతోంది. ఇక ఉద్రేక సాహిత్యం, దేశభక్తి ఉత్ప్రేరకంగా జీవించిన వ్యక్తి కృపలాని. 1947లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న ఆచార్య జీవత్రం భగవాన్ దాస్ కృపలాని గాంధీజీ స్ఫూర్తితో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఆయన ఉద్రేకపూర్వకమైన సాహిత్యం ప్రచురించినందుకు పలు సందర్భాల్లో జైలుకు వెళ్లారు. 1970లలో వినోబా భావేతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం విప్పారు. 93 ఏళ్ల వయసులో 19 మార్చి 1982న దివంగతులయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యవస్థాపకుడైన లాల్ లజ్పత్ రాయ్ పంజాబ్ రాష్ట్రంలో 1865లో జన్మించారు. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఆయన చేసిన ఆందోళన చరిత్రాత్మకమైంది. నాటి పోలీస్ సూపరింటెండెంట్ లజ్పత్ రాయ్ లక్ష్యంగా లాఠీచార్జ్ చేశారు. ఈ రోజు నాపై పడిన దెబ్బలు బ్రిటిష్ పాలన శవపేటికకు చివరి మేకులవుతాయి అని రాయ్ నినదించారు. ఈ ఘటనలో గాయపడిన ఆయన 1928లో కన్నుమూశారు. బీహార్లో జన్మించిన రాజేంద్ర ప్రసాద్ మహాత్మా గాంధీ మద్దతుదారుగా ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1948 నుంచి 50 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా కోసం ఏర్పాటు చేసిన కమిటీకి నేతృత్వం వహించారు. గణతంత్ర భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా సేవలందించారు. 1957లో రెండోసారి ఆ పదవికి ఎన్నికై 2 సార్లు రాష్ట్రపతికి ఉన్న ఏకైక వ్యక్తిగా నిలిచారు. 1963లో పాట్నాలో మృతి చెందారు. అనంతర కాలంలో భారతరత్న పురస్కారం పొందారు. ఇకపోతే ఖిలాఫత్ ఆయుధంగా, జాతీయవాదమే ధ్యేయంగా మక్కాలో జన్మించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పూర్వీకులు బెంగాలీ ముస్లింలని చెబుతారు. సిపాయిల తిరుగుబాటు సమయంలో ఆయన మక్కాకు వెళ్లారు. 1890 ప్రాంతంలో తిరిగి కోల్కతా వచ్చారు. ఖిలాఫత్ ఉద్యమం ద్వారా జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. 1958లో ఆయన ఢిల్లీలో గుండెపోటుతో మృతి చెందారు. మరణానంతరం 1992లో ఆయనకు ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఇప్పుడిక మరో వీరుడు గురించి చెప్పుకుందాం. ఆయన తన గుండెను తుపాకీ గుండుకి అడ్డంగా పెట్టారు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకెదురుగా గుండె నుంచి ఆంధ్ర కేసరిగా మన్ననలందుకుంటున్న టంగుటూరి ప్రకాశం పంతులు ప్రకాశం జిల్లాలో జన్మించారు. బారిస్టర్ పట్టా కోసం 1904లో లండన్ వెళ్లిన ఆయన అక్కడి భారతీయ సొసైటీలో చేరి దాదాపై నవరోజీ బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికవడం కోసం ప్రచారంలో పాల్గొన్నారు. 1907లో భారత్ తిరిగి వచ్చి మద్రాసు కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలతో ఉత్తేజితుడై 1921లో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తన యావదాస్తిని దేశ సేవకి వినియోగించారు. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కూడా ప్రకాశం పంతులు పనిచేశారు. 1957 మే 20న చనిపోయారు. సరిహద్దు గాంధీగా పిలుచుకునే గాంధీయవాది, భారతరత్న పొందిన తొలి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పేషావర్లోని హష్త్ నగర్లో 1890 ఫిబ్రవరి 6న జన్మించారు. స్వతంత్ర లౌకిక భారత స్థాపన ధ్యేయంగా 1920లో ఖుదాయి ఖిద్మత్గర్ సంస్థను స్థాపించారు. 1,00,000 మంది ఇందులో సభ్యులుగా ఉండేవారు. వీరినే ఎర్ర చొక్కాల దళమని కూడా అంటారు. భారతదేశ విభజనను ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. 1988లో పేషావర్లో గృహ నిర్బంధంలో మరణించారు. వీరు కేవలం కొందరు మాత్రమే. ఇంకా చాలా మంది అన్సంగ్ హీరోలు మన దేశ చరిత్ర పేజీల నుంచి జారిపోయారు. వారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుందాం.
దేశవ్యాప్తంగా ఇలా ఎందరో తమ ప్రాణాలను అర్పించారు, తమ జీవితాలను త్యాగం చేశారు. వారి గురించి చరిత్రలో ఎక్కడా ప్రస్తావన లేని వారెందరో ఉన్నారు. ఎందరో మహనీయుల ప్రాణత్యాగం తరువాత చిట్ట చివరకు 1947 ఆగస్టు 15న మనకు స్వేచ్ఛ లభించింది. తెల్లదొరల పాలనకు తెరపడింది. బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా అవతరించింది. ఇంతకీ మన దేశం స్వాతంత్ర్యం సాధించడం ద్వారా ఏం ఒరిగింది? ప్రజలకు గతంలో కన్నా ఏం ఉపయోగం జరిగింది? బానిసత్వం నుంచి నిజంగానే సామాన్యుడికి విముక్తి దొరికిందా? అసలు 1947 తరువాత ఏం జరిగింది? 1947 ఆగస్టు 15న యునైటెడ్ కింగ్డమ్ నుంచి దేశం స్వాతంత్ర్యం పొందినందుకు స్మారకంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు దినంగా జరుపుకుంటారు. ఈ రోజున భారత స్వాతంత్ర్యం చట్టం 1947 అమల్లోకి వచ్చింది. శాసన సార్వభౌమాధికారాన్ని భారత రాజ్యాంగ సభకు బదిలీ చేసింది. ప్రజలు ఎక్కడికక్కడ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటారు. ఈ రోజున దేశవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తారు. ఈసారి మనం జరుపుకోనున్న 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగానే మనం ఓ విషయం గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే అది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది. మీకు తెలుసా? మన దేశపు జెండాను పింగళి వెంకయ్య గారు రూపొందించారు. ఆయన రూపొందించిన ఈ జెండాలో ఎన్నో నిగూఢార్థాలు, సందేశాలున్నాయి. జాతీయ జెండాలోని కుంకుమ రంగు దేశం యొక్క శక్తి, ధైర్యాన్ని సూచిస్తుంది. మధ్యలో ఉన్న తెరపు శాంతికి చిహ్నమైతే ఆకుపచ్చ రంగు ఇక్కడి భూమి, సంతానోత్పత్తి, శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. అశోక చక్రం అంటే కదలికలో జీవితం, స్తబ్దతలో మరణం ఉంటుంది. ఆగస్టు 15, 1947న బ్రిటిష్ పాలన నుండి దేశం స్వాతంత్ర్యం పొందడానికి కొన్ని రోజుల ముందు అంటే జూలై 22, 1947న జరిగిన రాజ్యాంగ పరిషత్ సమావేశంలో భారతీయ త్రివర్ణ పతాకాన్ని ప్రస్తుత రూపంలో స్వీకరించారు. నిజానికి జెండా ప్రతిపాదనను స్వాతంత్ర్యానికి 26 సంవత్సరాలకు ముందే అంటే 1921 సంవత్సరంలో మహాత్మా గాంధీ చేశారు. దీనిని పింగళి వెంకయ్య రూపొందించారు. ప్రారంభంలో జెండా మధ్యలో సంప్రదాయ స్పిన్నింగ్ వీల్ చరక ఉండేది. మధ్యలో తెల్లటి స్ట్రిప్స్ ని చేర్చడంతో సవరణ జరిగింది. సాంప్రదాయ స్పిన్నింగ్ వీల్ 1947లో అశోక చక్రతో భర్తీ చేయబడింది. గతంలో కేవలం జాతీయ కార్యక్రమాలలో భాగంగా మాత్రమే జెండాను ప్రదర్శించేవారు. కానీ భారతదేశ జెండా కోడ్ ప్రస్తుతం మారింది. దాని ప్రకారం ఇప్పుడు ఎవరైనా ఏ రోజునైనా తమ ఇళ్లపై లేదా కార్యాలయాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయవచ్చు. మన జాతీయ జెండా దేశ పౌరులను సూచిస్తుంది. ఇది మన ఐక్యత, సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది. దానిని ఏ విధంగానూ అగౌరవపరచకూడదు లేదా చిన్నచూపు చూడకూడదు. ఇక్కడే మన పొరుగు దేశం పాకిస్తాన్ గురించి కూడా చెప్పుకోవాలి. మీకు తెలుసా? భారత్లో ఏటా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుగుతాయి. పాకిస్తాన్లో మాత్రం ఒకరోజు ముందుగా ఆగస్టు 14న ఈ సంబరాలు చేసుకుంటారు. నిజానికి భారత్, పాకిస్తాన్లు ఒకేసారి స్వతంత్ర దేశాలుగా మారాయి. మరి స్వాతంత్ర దినోత్సవ తేదీల్లో ఈ తేడా ఎందుకు వచ్చిందంటే అక్కడి వారేం చెబుతారంటే, ముస్లింలు పవిత్రంగా భావించే జుమ్మా అల్ వదా రోజున పాకిస్తాన్కు స్వాతంత్ర్యం వచ్చిందని, అది 1947 ఆగస్టు 14న అని పాకిస్తాన్లో ప్రచారంలో ఉంది. కానీ అసలు జరిగింది మరో విధంగా ఉంది. స్వాతంత్ర్యం లభించిన రోజే భారత్ నుంచి పాకిస్తాన్ వేడిపోయి ప్రత్యేకంగా ఏర్పడింది. బెంగాల్, పంజాబ్ ప్రావిన్స్లను విభజించి 1947 భారత స్వాతంత్ర చట్టం 2 కొత్త స్వతంత్ర దేశాలను స్థాపించింది. చట్ట ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశం 2 దేశాలు ఏర్పడతాయని నిర్ణయించారు. అయితే పాకిస్తాన్ స్టాండర్డ్ టైం, ఇండియన్ స్టాండర్డ్ టైం మధ్య 30 నిమిషాల తేడా ఉంది. ఆగస్టు 15న అర్ధరాత్రి 12 గంటలకు స్వాతంత్ర్యం పొందగా పాకిస్తాన్లో స్థానిక సమయం ప్రకారం అరగంట ముందుగానే డేట్ మారుతుంది. అంటే ఆగస్టు 14 రాత్రి 11 గంటల 30 నిమిషాలకే అక్కడ స్వాతంత్ర్యం వచ్చినట్టుగా భావిస్తారన్నమాట. పైగా బ్రిటిష్ ఇండియా చివరి వాయిస్రాయ్గా లార్డ్ మౌంట్ బాటన్ అప్పుడు స్కెడ్యూల్ ఫుల్ బిజీగా ఉండేది. స్వాతంత్ర్యం ఇచ్చిన సమయంలో బ్రిటిష్ ప్రతినిధిగా 2 దేశాలకు అధికారాలను బదలాయించాల్సిన బాధ్యత ఆయనపై ఉండేది. ముందుగా కరాచీ వెళ్లిన బాటన్ పాకిస్తాన్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నాకు ఆగస్టు 14న అధికారాలను అప్పగించారు. ఈ సమయంలో ప్రసంగిస్తూ కొత్త దేశం పాకిస్తాన్ రేపటి నుంచి మీ చేతుల్లో ఉంటుందని క్లారిటీగా చెప్పారు.
మరుసటి రోజు ఆగస్టు 15వ తేదీన భారత్కు అధికారాలు బదలాయించారు. అంటే రెండు దేశాలకు ఒకే రోజు స్వాతంత్ర దినోత్సవం. కానీ అరగంట ఆలస్యం కారణంగా భారత్లో మాత్రం ఆగస్టు 15కు నిర్ణయించబడింది. 1948లో పాక్ మొదటి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం జరిగింది. భారత్ కంటే ఒకరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు మహ్మద్ జిన్నా కూడా తన ఆమోదం తెలిపారు. దీంతో ఒకరోజు ముందుగానే అంటే ఆగస్టు 14వ తేదీని పాకిస్తాన్లో ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుగుతున్నాయి. పాకిస్తాన్కు స్వాతంత్ర్యం వచ్చాక 11 నెలలకు అంటే 1948 జూలై 9న పాకిస్తాన్లో తొలిసారి పోస్టల్ స్టాంపులు జారీ చేశారు. ఆ స్టాంపులపై పాకిస్తాన్కు స్వాతంత్ర్యం వచ్చిన రోజు 1947 ఆగస్టు 15 అని స్పష్టంగా ముద్రించి ఉంది. గత 2 ఏళ్ల క్రితం దాయాది దేశం పాకిస్తాన్ దుబాయ్లో ఘోర అవమానం పాలైంది. అప్పటికి ఆర్థిక పరిస్థితి క్షీణించి అంతర్గత కొమ్ములాటలతో అగచాట్లు పడుతున్న పాకిస్తాన్ను చాలా దేశాలు పక్కన పెట్టాయి. దుబాయ్ కూడా పాక్ను లైట్ తీసుకుంది. ఏ దేశమైనా స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటే వారికి విషెస్ చెబుతూ దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై ఆ దేశ జెండాను ప్రదర్శిస్తుంటారు. ఇది ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. తమ స్వాతంత్ర దినోత్సవమైన ఆగస్టు 14న పాకిస్తాన్ జెండా కూడా ప్రదర్శిస్తారని ఆ దేశవాసులు బుర్జ్ ఖలీఫా దగ్గరకు భారీగా తరలివచ్చారు. కానీ వారికి నిరాశ ఎదురైంది. పాక్ జెండాను అక్కడ ప్రదర్శించలేదు. దీంతో బుర్జ్ ఖలీఫా అధికారులపై పాకిస్తానీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అయినా దుబాయ్ అధికారులు వారిని పట్టించుకోలేదు. కానీ భారత స్వాతంత్ర దినోత్సవం 15న మాత్రం మన జెండాను కూడా ప్రదర్శించారు. ఆ లైట్ షోతో పాటు మన జాతీయ గీతం కూడా వినిపించారు. దాంతో ఇక్కడే పాక్కు అవమానం ఎదురైంది. సరిగ్గా 12 గంటలకు బుర్జ్ ఖలీఫాపై భారత జెండాను ప్రదర్శించారు. ఈ సమయంలో భారత జాతీయ గీతంను కూడా వినిపించింది. ఈ అద్భుత దృశ్యాలను చూసిన భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్క దుబాయ్లోనే కాదు, సాక్షాత్తు భారతదేశాన్ని 200 ఏళ్లు పాలించిన బ్రిటిష్ గడ్డపై కూడా భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత జాతీయ గీతం జనగణమన మారుమోగింది. దీంతో అక్కడి ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగింది. మన దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చినట్టే మరో 5 దేశాలకు కూడా సరిగ్గా 15 ఆగస్టు తేదీనే స్వేచ్ఛ లభించింది. దాంతో భారత్తో పాటు ఆ 5 దేశాలు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాయి. అందులో 1971 ఆగస్టు 15న బెహ్రెయిన్, 1945 సంవత్సరం ఉత్తర కొరియా, అదే సంవత్సరం దక్షిణ కొరియాలో, 1861లో లిక్టెన్స్టైన్ దేశాలు కూడా అదే రోజున స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాయి. కాగా భారతదేశానికి ఇది 79వ స్వాతంత్ర దినోత్సవం. మరో చాలా ముఖ్యమైన విషయంతో ఈ ఇండిపెండెన్స్ స్పెషల్ ను కంక్లూడ్ చేద్దాం. కర్మ ఎవరిని విడిచిపెట్టదని అంటారు. కాస్త ఆలస్యమైన పైసా కూడా తక్కువ కాకుండా రుణం తీర్చేస్తుందంటారు. మనల్ని ఏ దేశమైతే పాలించిందో అదే బ్రిటన్ దేశాన్ని భారత మూలాలున్న రిషి సునాక్ ఒకమారు బ్రిటిష్ ప్రధానిగా ఎన్నికయ్యారు. అది నిజంగా మన దేశానికి గర్వకారణం. అంతేకాదు, మన దేశాన్ని దోచుకునేందుకు దేశంలోకి వ్యాపారం మిషన్తో చొచ్చుకు వచ్చిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తుందా? ఆ కంపెనీ ద్వారా బ్రిటన్ భారతదేశాన్ని ఆక్రమించుకుంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాణిజ్య సంస్థగా పేరుంది. ఈస్ట్ ఇండియా కంపెనీని క్వీన్ ఎలిజబెత్ 1600లో స్థాపించారు. ఈ కంపెనీని మొదట్లో సుగంధ ద్రవ్యాలు, పట్టు, పత్తి, ఇతర వస్తువులను దేశంలోని తూర్పు ప్రాంతాల నుంచి వర్తకం చేసేందుకు ప్రారంభించారు. కాలక్రమేణా ఇది ఒక వాణిజ్య సంస్థగా మారి తర్వాతి కాలంలో సైనిక పరిపాలన శక్తిగా అభివృద్ధి చెందింది. చివరికి భారతదేశంలోని చాలా ప్రాంతాలను అన్యాయంగా తన ఆధీనంలోకి తీసుకుంది. 1857 తిరుగుబాటు తర్వాత 1874లో బ్రిటిష్ క్రౌన్ కంపెనీని రద్దు చేశారు. భారతదేశంపై ప్రత్యక్ష నియంత్రణ నేరుగా బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలు ముమ్మరంగా సాగేప్పుడు దాని సొంత ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. సొంతంగా కరెన్సీని ముద్రించింది. లక్షలాది మందిని దోపిడీ చేసి ఊచకోత కోసిన కంపెనీని ఇప్పుడు ఒక భారతీయ వ్యాపారవేత్త కొనుగోలు చేశారు. ఆ కంపెనీ వ్యవహారాలను తానే చూస్తున్నారు. కేవలం ఒకప్పుడు భారత ప్రజలను బానిసలుగా మార్చుకున్న కంపెనీని తన కాలి కింద ఉంచుకోవడానికి తను ఈస్ట్ ఇండియా కంపెనీని కొనుగోలు చేశారు. ఆయన పేరు సంజీవ్ మెహతా.